నిన్నటి రోజున గంగావతరణం గురించి 4 మాటలు విజ్ఞాపన చేశాను. ఇవాళ ఆ పరమశివునికి సంబంధించినటువంటి స్వరూపం చాలా చిత్రంగా ఉంటుంది. మిగిలినటువంటి స్వరూపములను మనం చూసినట్లయితే ఏదో కరచరణాదులతో కూడినటువంటి మూర్తులు చూడగానే ఇదిగో ఈ మూర్తి ఇది అని మనం గుర్తుపట్టడానికి వీలు కలిగినటువంటి స్వరూపంతో ఉంటుంది. కానీ పరమశివుడి దగ్గరికి వచ్చేసరికి ఆ మూర్తి చాలా ఆశ్చర్యకరం. ఆయనది అసలు ఒక స్వరూపం కాదు, చాలా చిత్రమైనటువంటి స్వరూపం. ఒక చోట కరచరణాదులతో కనపడతాడు, ఒక చోట అర్ధనారీశ్వర స్వరూపంగా కనపడతాడు, ఒక చోట నటరాజుగా కనపడతాడు, ఒక చోట దక్షిణామూర్తిగా కనపడతాడు. అసలు పరమశివుడు పట్టినన్ని ఆయుధములు బహుశా ఏ మూర్తి ఎప్పుడు ఎక్కడా పట్టుండడు. ఎన్ని ముద్రలున్నాయో అన్ని ముద్రలు పరమశివుడు పడతాడు. ఎన్ని ఆభరణాలు, ఎన్ని రకాలైనటువంటి ఆయుధాలు, ఒక్కొక్క స్వరూపంలో రకరకాలైన ఆయుధాలు పట్టుకుంటాడు. అన్నింటికన్నా చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఆయన రూపం ఉన్నవాడా రూపము లేనివాడా చెప్పడం కూడా కష్టం. అరూప రూపి అన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు. రూపం లేదు అందామంటే లింగస్వరూపం కనపడుతోంది, కంటికి ఒక రూపం కనపడుతోంది కదా, అందుచేత అది లింగస్వరూపం. ఆ లింగస్వరూపం అందామా అంటే అది మూర్తి అనడానికి దానికి కరచరణాదులు లేవు. కాళ్ళున్నాయా, చేతులున్నాయా? లేవు. మరి ఏమిటా లింగస్వరూపం ఏమిటి? పునః లింగస్వరూపం ఉన్నవాడే సాకారంగా కనపడితే పార్వతీ పరమేశ్వరులుగా తల్లిదండ్రులుగా కరచరణాదులతో కనపడతాడు. నాకు బ్రహ్మశ్రీ రామలింగం గారు ఒకసారి క్యాసెట్ ఇచ్చారు. ఆ క్యాసెట్ ఇంటికి వెళ్లి వేసుకున్నాను. వేసుకుంటే అందులో ఒక చిత్రమైన మాట ఉంది. శివ ఎక్కడైనా చూడరాని దాన్ని చూస్తే అబ్బో ఏమిటి ఇలాంటిది కళ్ళపడిందని శివ శివ అంటాం. అసలు నీ రూపం చూస్తే ఎన్ని మాటలు శివ శివ అనాలి, ఎవరిని పిలవాలి అని ఉంది ఆ పాటలో. ఎందుచేతంటే బాహ్య స్వరూపం చూస్తే నిజమే. కునుకల పేరు కంఠమున భూరిభుజంగము భూషణంబుగా నమయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా ననువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో, వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల, పోని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాల, తాగేది చూస్తే హాలాహలం, ఒంటి మీద చూస్తే పావులు, కట్టుకునే చర్మం చూస్తే, వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు, పైన కప్పుకున్నది చూస్తే పులితోలు. ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ పోని ఇటువంటి మూర్తి ఏమిటో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామి. ఆ శంకరుడి దగ్గరికి ఎవరిళ్ళైన పాదాలు పట్టుకోగలరు? బుస్సను పక్క పావులా, ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా, ఓ పక్కనేమో 3 కన్నులా, ఓ పక్క చంద్రవంక, పెద్ద జటాజూటమా, ఏమందం ఉందండి శంకరుడికి. అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో. మేఘశ్యామం పీతకౌసేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అంత అందగాడు కదా. ఏమిటండి శివుడు ఎందుకు ఇలా ఉంటాడు అనుకుందామంటే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసిన వాడు మొట్టమొదట అసలు శ్రీ మహావిష్ణువు. ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి దిప్పి పొడిచాడు. వన్నీ ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియుం తెలిసియుం నీపాద మూలంబునం చేర్చం నారాయణుడెట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర. ఏమిటో స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతోలు కప్పుకుని ఈ బ్రహ్మకపాలం పట్టుకుని ఈ హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు. అంత అందగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు. పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగభాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అందుకనే హరిహరమూర్తి అని ఒక మూర్తి. స్కాంద పురాణాంతర్గతంగా శివాష్టోత్తర శతనామావళిని పార్వతీదేవికి ఉపదేశించి అమ్మవారు అయ్యవారిలో అర్ధభాగాన్ని పొందడానికి కావలసినటువంటి నామములను ఉపదేశము చేసినటువంటి ఖ్యాతి శ్రీమన్నారాయణుడికి దక్కింది. మరి ఏమిటి, ఎందుకు శ్రీమన్నారాయణుడు అంత ఉపాసన చేసినట్లు? అది మంగళకరమైన స్వరూపమా, అమంగళకరమైన స్వరూపమా? ఎందుకు అలా ఉంటాడు? అసలు నిజంగా ఒక స్వరూపం అలా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయమా? ఎవడైనా శ్మశానంలో ఉంటాడా? శంకర భగవత్పాదులు అయితే శివానంద లహరిలో చాలా ఆశ్చర్యకరమైన శ్లోకం ఒకటి చెప్పారు. స్వామి మీ దగ్గరికి వస్తాం, ఒక నమస్కారం చేస్తాం, కానీ మాకు మాత్రం ఎప్పుడూ పొరపాటున కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక కప్పు కాఫీ తాగమని అడక్కండి అన్నారు. ఎందుకని? పరమశివుడి ఇంటికి మనం వెళ్ళామనుకోండి, మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? అయ్యో పెద్దలు వచ్చారని, ఏ దొరగారో వచ్చారనుకోండి మన ఇంటికి, దొరగారు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం. మరి కాఫీ తాగరనుకోండి, అసలు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం. అలా పరమశివుడి ఇంటికి వెడితే స్వామి కూడా ఏమో శంకరా వచ్చావా రా అని తను తాగుతున్నటువంటి హాలాహలం కొంచెం ఇస్తావేమో. అశనం గరళం, నువ్వు తాగేది చూస్తే గలవ, నాకెందుకు స్వామి వద్దు. అశనం గరళం, పోన్లేవయ్యా నా మెళ్ళో హారం ఒకటి తీసి నీ మెళ్ళో వేస్తానంటావేమో, అసలొద్దు. ఫణీకలాపో, మెళ్ళో చూస్తే పాములు వేసుకుని ఉంటావు.
అశనంగరలం ఫణీ కలాపో వసనం చర్మచ. పోన్లేవయ్యా నీకు బట్టలు చేత పెడతానంటావేమో, ఓ ఏనుగు చర్మం ఓ పులి చర్మం ఇస్తావు నాకు, అసలొద్దు. వాహనం మహోక్ష. పోన్లేవయ్యా నీకు వాహనం ఇస్తానంటావేమో, ఎప్పటి నుంచి ఎక్కి తిరుగుతున్నావా ఎద్దు, అది అసలొద్దు నాకు. దానికి ఇప్పుడు స్పేర్స్ దొరుకుతాయో దొరకో కూడా అనుమానం, అందుకని అసలొద్దు. వాహనం మహోక్ష. మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాజాంబుజ భక్తిమేవ దేహి. నాకేమీ వద్దు కాని శంకరా, నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తిని ప్రసాదించు అని అడిగారు. ఏం నిజంగా శంకరుడంత కానివాడైతే, ఆయన దగ్గర పుచ్చుకోవలసింది లేకపోతే, ఆయన అంత అమంగళ స్వరూపి అయితే శంకర భగవత్పాదులు పరమశివుని యొక్క పాదముల యందు భక్తి ఎందుకు అడిగారు? అది పరమశివుని యొక్క స్వరూపం అంటే. అది పైకి దొరికేది కాదు. పైకి చూస్తే ఒకలా ఉంటుంది, లోపల చూస్తే ఒకలా ఉంటుంది. అంత చిత్రమైనటువంటి శివస్వరూపం. ఆ శివస్వరూపంలో అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం, ఎవ్వరికీ లేనటువంటి పేరు ఒక్క శంకరుడికి మాత్రమే ఉన్నది, మహాదేవుడు. ఆయనకి మాత్రమే మహాదేవుడని పేరు, ఒక్క శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పురుషోత్తముడని పేరు. మహాదేవుడన్న పేరు పరమశివుడికి రావడానికి కారణాన్ని వేదం శృతిమాత చెప్పింది. ఇందుచేత తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం అంది. స్వామి, నువ్వు ఈశ్వరులకు ఈశ్వరుడు, నియామకులకు నియామకుడవు. ఇందుచేత ఈ సమస్త బ్రహ్మాండములనన్నింటినీ కూడా తుట్టతుదర తనలోనికి లయం చేసుకుంటాడు శంకరుడు. చేసుకున్నటువంటిది కేవలం సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానము అనుగ్రహము అనే ఇది చేస్తాడు. అందుకే అమ్మవారికి పంచకృత్య పరాయణ అని పేరు. తిరోధానం అంటే ఈ సమస్త బ్రహ్మాండములను తనలోకి లయం చేసుకున్న తరువాత వాటిని అలా కాపాడడాన్ని తిరోధానం అంటారు. తిరిగి వాటిని తనలోంచి బయటికి వెలువరిస్తాడు. ఆ ప్రక్రియకి అనుగ్రహం అని పేరు. ఇవన్నీ చేసేటటువంటిది పరమశివుడు మాత్రమే చేస్తాడు. అందుకే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. పైకి కనపడడానికి ఆయన లయకారకుడిగా చెప్పబడతాడు, కానీ సమస్తము ఆయనలోంచి వస్తుంది, ఆయనలోకి వెళ్ళిపోతుంది, ఆయన చేత నిలబెట్టబడుతుంది. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే సదాశివుడు. అందుకే పోతన గారు అంటారు, మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు లోకములకు మూలమొగచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. స్వామి, నీకు మూడో కన్నుంది, ఎవ్వరికీ లేదు. ఈ మాట పోతన గారు ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి. ఇతరమైనటువంటి ఏ దేవతలు కూడా మూడవ కన్ను ఉండదు, ఒక్క శంకరుడికి మాత్రమే మూడో కన్ను ఉంటుంది. ఏమా మూడో కన్ను ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఆయన సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రం అనేటటువంటి మూడింటిని నేత్రములుగా కలిగి ఉంటాడు. ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషింపబడతాయి. పేరాల భరత శర్మ గారు మహానుభావుడు శారదానంద లహరి రాస్తూ ఎంత అందమైన మాట వాడారంటే, అమ్మా నువ్వు నీ రెండు స్తన్యముల చేత ఈ జగత్తునంతటిని పోషించాలి, కానీ నీకున్న ఇద్దరు పిల్లలున్నారే, వాళ్ళిద్దరూ పాలన్నీ తాగేస్తున్నారమ్మా. ఒక్కడు ఇంగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యొక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఏ దిక్కున పోషించదవో అని. అమ్మా, ఏనుగు ముఖంతో ఒకడు విఘ్నేశ్వరుడు, ఆరు ముఖాలతో ఒకడు సుబ్రహ్మణ్యుడు, ఇద్దరు చిరోస్తన్యం మటుకు తాగేస్తున్నారు. ఇంకా మమ్మల్ని అందరినీ నువ్వేం సామాన్యమైన తల్లివా నువ్వు? అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ. ఆ అమ్మ నువ్వు ఎప్పుడు పోషిస్తావమ్మా ఈ లోకాలన్నింటినీ అంటే, అమ్మవారు అందిట, ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ తన జక్కున పాలు త్రావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ యురంబునను తల్పకయున్న అహర్నిశల్సతి అంటారు. సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండు స్తన్యములుగా చేసుకుంది అమ్మవారు. ఆ సూర్య చంద్రుల చేత ఈ సమస్త లోకములను పోషిస్తోంది తల్లి. పరమశివుడు కూడా శివ శివ, వాళ్ళిద్దరికీ భేదం ఉండదు. రుద్ర రుద్రాణి, శంభు శాంభవి, వాళ్ళిద్దరి పేర్లు కూడా అంతగా కలిసిపోయి ఉంటాయి. వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాసు. వాళ్ళిద్దరూ వాక్కు అర్థము, సూర్యుడు కాంతి, రత్నము ప్రభ, పువ్వు తావి, ఇవన్నీ విడదీయరాని విధంగా ఒకదానితో ఒకటి కలిసి ఎలా ఉంటాయో పార్వతీ పరమేశ్వర స్వరూపం కూడా అంతగా కలిసి ఉంటుంది. అందుచేత ఆయన ఆ మూడు నేత్రములు ఉండడం అంటే, ఆ మూడు నేత్రముల చేత సమస్త జగత్తుని పోషిస్తాడు. లలాటమునందుండేటటువంటి పరమశివుని యొక్క నేత్రాన్ని విచ్చి చూస్తే ఈ జగత్తు కనపడదు, అది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం చేత చూసినప్పుడు బాహ్య నేత్రం చేత కనపడేటటువంటి జగత్, జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేటటువంటిది ఏదుందో దాన్ని జగత్ అంటారు. అందుకే పరమశివుడికి మాత్రమే మూడు కన్నులుంటాయి కాబట్టి ఆయన్ని ఒక మాటతో పిలుస్తారు, షడ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక సాంబ సదాశివ సాంబ సదాశివ అని ఆ స్వామిని భజన చేస్తారు. ఎందుకని? షడ్రిపు షడూర్మి షడ్వికారహర, ఈ మూడింటిని ఆయన తీసేస్తాట. ఏమిటా మూడు? షడ్రిపులు,
6 శత్రువులను తీయగలిగిన వాడు శంకరుడు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు వీటిని మనం తీసేద్దామంటే తీసేయడం కుదరదు. ఇవి నోటితో చెప్పినంత తేలిక కాదు. వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నని యుక్తాని మానద వికారాం స్థానని అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. హోయ్ పిచ్చాడా, ఏమిటో నన్ను నేను నిగ్రహించుకుంటాను అనుకుంటున్నావు? నీ ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో. ప్రపంచమంతా బయట తిరుగుతావు కానీ ఇక్కడే ఉన్నటువంటి ఇంద్రియములను నువ్వు నిగ్రహించుకోలేవు. కన్ను చూడకూడని దానిని చూడకుండా కంటిని నిగ్రహించలేవు. వినకూడని దానిని వినకుండా చెవిని నిగ్రహించలేవు. స్పర్శించకూడని దాన్ని ముట్టుకోకుండా చర్మాన్ని నిగ్రహించలేవు. రుచి చూడకూడని దానిని రుచి చూడకుండా నాలుకని నిగ్రహించలేవు. ఇంద్రియాలకన్నింటికి బానిసవై నువ్వు బ్రతుకుతున్నావు. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు గుర్రముల మాదిరి నిన్ను ఈడ్చుకుపోతోంది. ఆ ఇంద్రియముల చేత వశుడవై నువ్వు తిరుగుతున్నావు. అటువంటి ఇంద్రియముల యొక్క ప్రకోపమైన షడ్రిపులను పరిమార్చగలిగినటువంటి వాడు శంకరుడు. షడ్రిపు, షడూర్మి, మనకి 6 ఊర్ములను ఉంటాయి. ఇవి ఎప్పుడు మారి మారి వస్తూనే ఉంటాయి. అవే ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము. అంతే మనుష్య జీవితం. మనుష్య జీవితం ఏమిటి? సమస్త పిపీలికాది పర్యంతంలో మీరు దేన్ని చూడండి ఇంతే, ఇవే జరుగుతుంటాయి. ఆకలేస్తుంది, తింటాడు. తినడం కూడా మళ్ళీ విచిత్రం. కడుపు ఆహారము చేత కడుపును నింపమని మాత్రమే అడుగుతుంది. అడగడం కూడా లోపల నుంచి శంకరుడు అడుగుతాడు. ప్రాణ, అపాన, వ్యాన, బుధాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములని 10 వాయువుల రూపంలో స్వామి లోపల పనిచేస్తుంటాడు. అందులో ఆ ఆకలి వేసినప్పుడు కృకరం అనేటటువంటి వాయువు పనిచేస్తుంది. ఇక్కడ మంట వచ్చినట్టయి ఏదో లోపల పడైపోయి అంటుంది. లోపల పడైపోయి అని అడిగినటువంటి కడుపు ఎన్నడూ రుచిని కోరదు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉప్పు లేని పప్పుతో తిన్నా కడుపు ఒల్లనని అనదు. ఇలా ఉండు అని అడిగేదేది? వంకాయలు తెచ్చాను ఉల్లికారమే పెట్టు అని అడిగేదేది? కొత్తిమీరితో ఉండకని. నాలుగు అడుగుతుంది. రసేంద్రియానికి కడుపుకి బద్ధ విరోధం. ఇది ఇంకాతే అంటుంది. ఇది దాటిపోయిన తరువాత ఇక్కడికి వెళ్ళినదంతా ఇక అమాశయ పాకమే. పప్పు, కూర, పచ్చడి, పులుసు, స్వీటు, హాటు, లాలాజనం అన్ని కలిసిపోయి ఇక్కడికి ఎడితే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. మహానుభావుడు అగ్నిహోత్రమై ఆయన పచనం చేస్తున్నాడు. ఎవరు పుచ్చుకుంటారండి? మనం తిన్నది ఒక్కసారి బయటికి వస్తే మళ్ళీ మనం తినం. కానీ లోపల ఉండి పరమాత్మ దాన్ని పచనం చేసి తెల్లవారేటప్పటికి శక్తిగా మార్చి రక్తంగా మారుస్తున్నారు. ఇన్నింటిని తయారు చేయగలరు కానీ రక్తాన్ని తయారు చేయగలిగిన ఫ్యాక్టరీని చూపించండి. అది ఒక్క పరమేశ్వర సృష్టి. రక్తం వేరొక చోట తయారు కాదు. శరీరంలో పరమేశ్వరుడే తయారు చేయాలంతే. ఆయన శాసనం అయ్యేంత వరకు మాత్రమే ఊపిరి ఉంటుంది. ఆయన శాసనం అయిపోయిందా వేరొక్క ఊపిరి తీయడం కుదరదు. అదిగో అటువంటి వాడై లోపల ఉండి నియంత్రిస్తుంటాడు మహానుభావుడు. అందుచేత సమస్త లోకములను పోషించేటటువంటి స్వభావం ఉన్నవాడు. చేత ఆకలి, దాహము, శోకము. మనకేమిటి? ఆకలి వేస్తుంది, తింటాం, అరిగిపోతుంది. మళ్ళీ ఆకలి, మళ్ళీ తింటాం, అరిగిపోతుంది, మళ్ళీ తింటాం. అందుకే శరీరాన్ని అన్న వికారము అన్నారు. తిన్నాడు తిన్నదంతా మారింది శరీరంగా. అన్నం అంటే తన చేత తినబడునది, తనని తినునది. ఆఖరణ అది మన తినేస్తుంది. ఇది తినకని డాక్టర్ అంటాడు. జిహ్వచాపల్యానికి అదే తింటాడు, అది విని తినేస్తుంది ఆఖరికి. అందుచేత 2 అర్థాలు అన్నానికి. అందుచేత ఆకలి, దాహము, శోకము, మోహము ఎప్పుడూ ఏడుపి. ఎందుకు ఏడుపు అంటే కోరిక. ఆ కోరికలు ఎవ్వడూ తీర్చుకోలేడు. పులి నోట చేయి పెట్టి పొడు వంగవచ్చు, పలుమార్లు వచ్చెడి కోర్కెలీడేర్చరాదు, కొంకి ముళ్లను పరుచుకుని పొండవచ్చు, రంకు బుద్ధులు మాన రాదెట్లనైనా, ఇనుప స్తంభము కాల్చి ఎదమోపవచ్చు, తన వారిపై ప్రీతి తగ్గింపరాదు. ఎన్ని పనులైనా చెయ్యొచ్చు, ఎత్తి మొయ్యగవచ్చు ఏ నుంగునైనా, బంగారుపై ఆశ బాయంగరాదు. ఇవన్నీ ఎవడు తీర్చుకోగలడు? ఎవ్వడికి తీరే కోరికలు కావు. ఈ కోరికల చేత ఎప్పుడు కోరిక తీరకపోతే శోకం, మోహం, అక్కర్లేని విషయాలన్నింటి వెనకాతలా తిరగడం. ఈ లోపల ప్రత్యాయాంతికతాహ పునర్న దివసాహ కాలో జగద్దక్షక లక్ష్మీస్తోజ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా తం రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నడిచేస్తుంది. ఈ శరీరానికి జర్జరీభూతం అయిపోతుంది. ఇది వృద్ధాప్యం వచ్చేస్తుంది. కదలమంటే కాలు కదలదు, చెయ్యి కదుపుదామంటే చెయ్యి కదపదు, చూద్దామంటే కన్ను చూడదు, వాసన చూద్దామంటే ముక్కు చూడదు, పూజ చేద్దామంటే చేతులు సహకరించవు. ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజలు, పునస్కారాలు, పురాణాలు. కానీ ఎందుకండి ఇప్పటి నుంచి దూర్జటి ఏడిచాడు. దంతంబుల్ పడనప్పుడే, తనువుయం దారూఢియున్నప్పుడే, కాంతాసంఖము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపందల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర